రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేశారు. దీనిపై గెజిట్ నోటిఫికేషన్ సిఆర్డీఏ జారీ చేసింది. నిన్నటి వైసీపీ ప్రభుత్వం తెచ్చిన R5 జోన్ వల్ల కలిగే నష్టాలను కూడా ఈ నోటిఫికేషన్ సరిదిద్దుతుంది. రాజధాని అమరావతిపై అడుగులు వేగంగా పడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని విధ్వంసంపై ప్రధానంగా దృష్టి సారించి మాస్టర్ ప్లాన్ ను మార్చేందుకు గ్రామ సభలు కాకుండా కార్యనిర్వహణాధికారులు సంతకం చేసి ఇస్తే సరిపోతుందని చట్టాన్ని సవరించారు. ఆ మేరకు గ్రామ పంచాయతీల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల నుంచి తీర్మానాలు తీసుకుని మాస్టర్ ప్లాన్ లో మార్పులు తీసుకొచ్చారు. R5 జోన్ ను ఏర్పాటు చేసి గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి, పెదకాకాని, దుగ్గిరాల వంటి ప్రాంతాల నుంచి పేదలను తీసుకువచ్చి R5 జోన్ వారికి సెంటు పట్టాలను ఇచ్చేశారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ను చెడగొట్టేందుకే ఇటువంటి ప్రయత్నాలు చేశారని తేలిపోయింది. అదేవిధంగా గత ప్రభుత్వం చివరి రోజుల్లో గతంలో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను డీనోటిఫై చేశారు. ఇలా అనేక అవాంతరాలను సృష్టించడంలో ఇప్పుడు సిఆర్డీఏ వాటన్నిటినీ సరిచేయటం ప్రారంభించింది. తొలుత జోనింగ్ రెగ్యులేషన్స్ పై నిబంధనల ప్రకారం మాస్టర్ ప్లాన్ లో ప్రభుత్వం 1575 ఎకరాల ప్రాంతాన్ని నోటిఫై చేస్తున్నట్లు సిఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 39 ఆధారంగా బహిరంగ ప్రకటన జారీ చేశారు. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్లు సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం గతంలో ప్రభుత్వం 1375 ఎకరాలను కేటాయించింది. కానీ ఈసారి 200 ఎకరాలను పెంచి 1575 ఎకరాలను కేటాయించారు. ప్రభుత్వం కాంప్లెక్స్ భవనాల్లో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్భవన్, ముఖ్యమంత్రి నివాసంతో పాటు అనేక కీలక నిర్మాణాలు 1.5 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉండబోతున్నాయి. ఇవి కాకుండా శాఖాధిపతుల కార్యాలయాలకు 5 ఐకానిక్ టవర్లను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఇందులో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2 ఐకానిక్ టవర్లకు ఫౌండేషన్ కూడా వేశారు. ప్రభుత్వం మారిన తర్వాత వీటి గురించి పట్టించుకోకపోవడం, జోనింగ్ రెగ్యులేషన్స్ ను మార్చడంతో సిఆర్డీఏ న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిచేసేందుకు మాస్టర్ ప్లాన్ నుంచి మార్పులు ప్రారంభించింది. ఇందుకోసం రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్ల నిర్మాణం కోసం 1575 ఎకరాల ప్రాంతాన్ని నోటిఫై చేస్తూ శనివారం మధ్యాహ్నం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు.